వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 12X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవడం మాత్రం దగ్గర 12,000 ఉంది. ఆఫర్స్ అవన్నీ అప్లై చేసే ఇట్లా మీకు 11,000 10,000 మధ్యలో కూడా వస్తుంది. ఎర్లీ బోర్డ్ అవన్నీ ఉంటారు కదా, సో ఇవాళ సేల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకోవడం మాత్రమే మీడియాటెక్ డైమెన్సిటీ 618 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. బేసిక్ డైలీ టాస్క్లో కూడా బాగుంటుంది. అండ్ మీ తర్వాత నెక్స్ట్ చూసుకుని లాజిటెక్ నుంచి అన్నమాట. సో లాజిటెక్ వాళ్ళు కొత్తగా ఏమంటారు సిగ్నేచర్ స్లిమ్ కాంబో కీబోర్డ్ అండ్ మౌస్ని అయితే తీసుకొచ్చారు. ఈ కీబోర్డ్ అయితే వైర్లెస్ కీబోర్డ్ అనమాట. సో దీనిలో చాలా మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ల్యాప్టాప్ లాంటి థిక్నెస్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మోడల్ నెంబర్ చూసుకుంటే MK955 అనమాట. ప్రైస్ చూసుకుంటే మాత్రం దగ్గర 10,000 దాకా ఉండొచ్చు. ప్రొఫెషనల్ ఆఫీస్ చూసుకుంటే బాగుంటుంది అనేసి అయితే అంటారు. ఇండియన్ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు అయితే అఫీషియల్గా లేదు. అఫీషియల్ ఇంటర్నేషనల్ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు $99 ఏమో ఉంది. సో $99 ప్లస్ GST ఇంక్లూడెడ్ ట్యాక్సెస్ అవన్నీ కలిపితే ఇట్లా 8,000-10,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చాలామంది ఈ ల్యాప్టాప్ని ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే చాలా న్యూస్లు వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే ASRock నుంచి అన్నమాట. సో ASRock వాళ్ళది 7 years బ్యాక్ ఉన్న RX 550 లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందుకు ఇది 2GB మోడల్లోనే వచ్చిండే, ఇప్పుడు 4GB లో ప్రొఫైల్ మోడల్లో తీసుకొచ్చారు. ఇక్కడ పెద్దగా స్పెసిఫికేషన్స్ అయితే ఏం లేవు. ఇది PCI 3.0తో పాటు వస్తుంది. GDDR5 4GB వేరియంట్, 6GB మెమరీ, క్లాక్ స్పీడ్ 128 బస్ స్పీడ్, లెవెల్ 100 MHz క్లాక్ ఫ్రీక్వెన్సీ, 5 dual SIM ప్రాసెసర్తో పాటు వస్తుంది. 260 grams వస్తుంది అనమాట. ఒక డిస్ప్లే పోర్ట్, ఒక HDMI పోర్ట్తో పాటు కూడా వస్తుంది. పర్చేస్ చేసుకోవచ్చానా అంటే చాలామంది అయితే వద్దనేసి అయితే అంటారు. ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే చాలా పాతగా అయిపోయింది. కానీ లో ప్రొఫైల్స్ అంటే మనకి పాత OEM PCs లేకపోతే మనకి H61 H81 మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా, 4th జనరేషన్ 6th జనరేషన్ 8th జనరేషన్ వాళ్ళకి డీసెంట్గా అట్లీస్ట్ కొంచెం బ్రీత్ లాగా అనిపించి, ఇంకా ఈ మధ్యకాలంలో గ్రాఫిక్ కార్డ్ కొంచెం ఎక్కువనే అయిపోయినాయి కాబట్టి ఇది ఒక ఫ్రెష్ ఎయిర్ అనుకోవచ్చు. బడ్జెట్లు ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి ఒక మంచి అప్గ్రేడ్ అనుకోవచ్చు అనమాట. సో ప్రైస్ గురించి అయితే ఏం అప్డేట్ అయితే ఏం లేదు. సో సాఫ్ట్వేర్ సైడ్ అప్డేట్స్, డ్రైవర్స్ అప్డేట్స్ వీటి గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి గ్రాఫిక్ కార్డ్ వచ్చిన అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డుల గురించి స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఎన్విడియా వాళ్ళది RTX 3060 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇక్కడ 4060 కంటే కూడా 3060 ఇంప్రూవ్మెంట్ పెద్దగా ఇంక్రీజ్ అయింది. దగ్గరగా చూసుకుంటే 7% ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే రీసెంట్గా మీకు అంతా తెలిసిందే 3060 2 వేరియంట్స్ ఉన్నాయి. 3060 8GB అండ్ 3060 6GB ర్యామ్ వేరియంట్. సో అది ఎక్కువగా ఉండడం వల్ల స్టీమ్ అనే దాంట్లో కొంచెం ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఎక్కువ వచ్చిందనమాట. ప్లస్ ల్యాప్టాప్లో కూడా అదే మోడల్స్ ఉన్నాయి. సో 3060 నార్మల్ వేరియంట్ అయితే నార్మల్ వేరియంట్, లేకపోతే ఇట్లా 6GB ర్యామ్ వేరియంట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో దగ్గర 4060 తర్వాత 3060 ఇంకా బెటర్ పికప్ వస్తుంది అనేసి అయితే అంటారు. సో బడ్జెట్లో వస్తుంది, ప్రైస్ డ్రాప్ ఉంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే చాలామంది అంటారు. ఈవెన్ 6GB వేరియంట్ అయినా 8GB ర్యామ్ అండ్ GDDR వేరియంట్ అయినా సరే కూడా. సో రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇంతకుముందుకు ఈ పొజిషన్ మనకి GTX 1050 ఉండే, దాని తర్వాత GTX 16 సిరీస్ లేకపోతే 1650 సిరీస్ ఉండే. ఇప్పుడు 3050 సిరీస్ అయితే రూల్ చేస్తుంది అనుకోవచ్చు అనమాట ఈ ఫీల్డ్ని. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లెనోవో ల్యాప్టాప్స్ నుంచి అన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే లెనోవో ల్యాప్టాప్స్లో స్నాప్డ్రాగన్ X Elite ప్రాసెసర్ అయితే స్పాట్ అయింది. ఇక్కడ మోడల్ నెంబర్ చూసుకుంటే XIE 78100 12 కోర్ CPUస్తో పాటు వచ్చిందనమాట. సో ఇక్కడ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 2785 ఉంది. మల్టీ కోర్ చూసుకుంటే 13,925 పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. సో బాగుంది. మెయిన్ బెనిఫిట్స్ ఇక్కడ అంటే ఇది చాలా మటుకు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ARM బేస్డ్ కానీ లేకపోతే x86 ప్రాసెసర్స్తో పాటు బాగా వస్తుంది. ఇది చూసుకుంటే Orin 4nm ఆర్కిటెక్చర్ మీద తీసుకొచ్చి 12 కోర్స్ అన్నమాట. సింపుల్ చెప్పాలంటే 8 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్స్ కోర్స్ అట్లా తీసుకొస్తారు. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ గురించి అయితే పెద్దగా కన్ఫ్యూజన్ అయితే కానీ లెనోవో
వచ్చింది. ఇది విండోస్ 12 ప్రో ఇన్సైడ్ ప్రివ్యూ ఓఎస్తో పాటు వచ్చిందనమాట. ఇక్కడ 8 క్లస్టర్ కోర్స్ అండ్ 4 కోర్స్ అట్లా వచ్చింది. 3.45 GHz బేస్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ARM V8 64-bit ఫ్యామిలీతో పాటు వచ్చిందనమాట ఇది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే లెనోవో మోడల్ నెంబర్ చూసుకుంటే లెనోవో 4810UV0100 ల్యాప్టాప్లో వచ్చిందని అంటే స్పాట్ అయిందని ఒక అప్డేట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డార్క్సైడర్స్ 2 డెఫినేటివ్ ఎడిషన్ అనే గేమ్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇది ఏమంటే 10 years యానివర్సరీ కంప్లీట్ చేసుకుంటుంది డార్క్సైడర్స్ 2 గేమ్ వచ్చేసరికి. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి అయితే $249 ఉంది. సో సింపుల్ చెప్పుకోవాలంటే $250 ఈ గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ గేమ్ పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. స్టీమ్ అనే వెబ్సైట్లో $250 మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. అండ్ సైజ్ చూసుకోవడం మాత్రమే 13 GB స్టోరేజ్ కంపల్సరీ కావాలన్నమాట. డ్యూయల్ కోర్ కావాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపల్సరీ విండోస్ 10 ఉండాలి అండ్ అబోవ్. విండోస్ 10 అండ్ అబోవ్ ఉండాలన్నమాట. ఎందుకంటే విండోస్ XP కానీ 7 కానీ అఫీషియల్గా సపోర్ట్స్ ఆపేషన్ కాబట్టి సో ఎక్కువ ఉండాలి. డ్యూయల్ కోర్ అయినా సరే ఈజీగా రన్ అయిపోతుంది అనేసి అయితే అంటున్నాం అన్నమాట. సో మ్యాక్సిమం డ్యూయల్ కోర్లు ఇప్పుడు ఎవరు వాడతలేరు అనుకుంటే ల్యాప్టాప్లో కూడా 2 core 4 threads వచ్చేసినాయి. సో చూద్దాము. ఒకవేళ అయితే మీ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా చెక్ చేసుకొని చిన్న అప్డేట్. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చేసారో వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.